మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number. హనీ రోజ్ ఈ అందాల ముద్దుగుమ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమాతో ఒక్కసారిగా లైమ్లైట్లోకి వచ్చింది. హనీ రోజ్ పూర్తి పేరు హనీ రోజ్ వర్గీస్. 1991 సెప్టెంబర్ 5న కేరళలో జన్మించిన ఆమె డిగ్రీ వరకు చదువుకున్నారు. 14 ఏళ్ల వయసులోనే హనీ రోజ్ ముఖానికి మేకప్ వేసుకున్నారు. 2005లో వినయన్ దర్శకత్వంలో వచ్చిన బాయ్ ఫ్రెండ్ అనే సినిమాలో నటించారు. 2008లో శివాజీ హీరోగా వచ్చిన ఆలయం సినిమాలో హీరోయిన్గా చేశారు. అయితే తెలుగులో అంత గుర్తింపు అవకాశాలు లేకపోవడంతో తమిళం, మలయాళం ఇండస్ట్రీలపైనే ఫోకస్ పెట్టారు హనీ రోజ్. త్రివేంద్రం లాడ్జ్, హోటల్ కాలిఫోర్నియా, థ్యాంక్ యూ, యూ2, బ్రూటస్ సినిమాలు ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చి మలయాళంలో స్టార్ హీరోయిన్ చేశాయి. అగ్రనటులు మోహన్ లాల్, మమ్ముట్టి, సురేష్ గోపి, జయరామ్, దిలీప్ల సరసన నటించే ఛాన్స్ కొట్టేశారు. ఈ నేపథ్యంలో చాలా రోజుల తర్వాత తెలుగులో హనీ రోజ్కు అవకాశం దక్కింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో గాడ్ ఆఫ్ మాసెస్, నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డిలో హీరోయిన్గా అవకాశం దక్కించుకుంది. ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ కుర్రాలను తన అందంతో గిలిగింతలు పెట్టింది. వీరసింహారెడ్డి తర్వాత హనీ రోజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగా పెరిగిపోయింది. ముఖ్యంగా ఆమె సోషల్ మీడియా ఖాతాలకు ఫాలోవర్స్, సబ్స్క్రైబర్లు పెరిగారు. టాలీవుడ్ని హనీ రోజ్ దున్నేస్తుందని అంతా భావించారు. కానీ ఊహించిన విధంగా ఒక్కటంటే ఒక్క ఛాన్స్ కూడా ఆమెకు రాలేదు. అయినప్పటికీ ఓపెనింగ్స్, బ్రాండ్ ఎండార్స్మెంట్స్, ప్రమోషనల్ కార్యక్రమాలతో 2 చేతుల సంపాదిస్తోంది హనీ రోజ్. నిత్యం ఎక్కడో ఓ చోట ఖచ్చితంగా ఓపెనింగ్లో పాల్గొనడం, దానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేయడం హనీ రోజ్ దినచర్యగా పెట్టుకుంది. ఇక హాట్ ఫోటోలతో కుర్రాలను రెచ్చగొట్టడంలోనూ ఈమె ముందు ఉంటుంది. 2009 నుంచి హనీ రోజ్ అసలు సినీ కెరియర్ స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. మొదట్లో ఆమె అవకాశాల కోసం పెద్దగా ప్రయత్నాలు చేయకుండా తనని తాను నిరూపించుకోవాలనుకుంది. అందుకే అనేక షార్ట్ ఫిల్మ్స్లో నటించింది. కొన్ని షార్ట్ ఫిల్మ్లలో హనీ నటనకు ప్రశంసలు లభించాయి. ఇక తర్వాత మెల్లగా ఈ అమ్మడు వెండితెరపై ఫోకస్ చేసింది. ఇక హనీ రోజ్ 2008లో వచ్చిన ముత్యాల సుబ్బయ్య 50వ డైరెక్టర్ మూవీ ఆలయం ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అనంతరం 2014లో వరుణ్ సందేశ్ ఈ వర్షం సాక్షిగా అనే సినిమాలో నటించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హనీ రోజ్ మాట్లాడుతూ, నేను కెరియర్ మొదట్లో ఒక టీవీ షోకి వెళ్ళాను. అక్కడ ఆ షో చూసేందుకు వచ్చిన ఒకతను నా బాడీ గురించి చెత్తగా మాట్లాడాడు. అతను అలా నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటే ఆ షో యాంకర్ పగలబడి నవ్వుతున్నాడు. అప్పుడు నాకు చాలా బాధగా అనిపించింది. కొన్ని ట్రోల్స్ నవ్వు తెప్పిస్తాయి, మరికొన్ని మనసుకు బాధ కలిగిస్తాయి. ఇప్పుడిప్పుడే వాటి నుంచి బయటపడుతున్నాను అంటూ హనీ చెప్పుకొచ్చింది. ఇక తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో షాకింగ్ పోస్ట్ కూడా పెట్టింది. ఒక బిజినెస్ మ్యాన్ తనను వెంబడిస్తున్నాడని, సోషల్ మీడియాలో అనుచితమైన వ్యాఖ్యలు చేస్తున్నాడని ఆరోపించింది. అతడి చెడు ప్రవర్తనకి ఆగ్రహానికి గురిచేస్తుందని పేర్కొంది. సామాజిక మాధ్యమాలలో స్త్రీలను అవమానించడం ఆమోదయోగ్యం కాదని హనీ రోజ్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. అయితే తనను వేధిస్తున్న ఆ వ్యక్తి లేదా బిజినెస్ మ్యాన్ ఎవరు అనేది హనీ రోజ్ వెల్లడించలేదు. ఆ వ్యక్తి మొదట తనను ఒక కార్యక్రమానికి అతిథిగా ఆహ్వానించాడని, ఆ ఆహ్వానాన్ని తాను అంగీకరించానని పేర్కొంది. అతడి నుంచి మళ్ళీ ఆహ్వానాలు అందాయి. వాటిని తిరస్కరించిన తర్వాత ఆ వ్యక్తి ప్రతీకారం తీర్చుకునేందుకు తనను అవమానించడం ప్రారంభించాడని హనీ రోజ్ తాజాగా పెట్టిన పోస్ట్లో ఉంది. అతడు తనను పదే వెంబడిస్తున్నాడు, తాను పాల్గొనే కార్యక్రమాలలో తనను ఫాలో చేస్తున్నాడని హనీ రోజ్ మలయాళ భాష ద్వారా వెల్లడించింది. ఉద్దేశపూర్వకంగానే తన నిరాడంబరతను కించపరిచేలా అతడు కామెంట్లు చేస్తున్నాడు. రెగ్యులర్గా సోషల్ మీడియాను ఈ వ్యాఖ్యలకు వేదికగా ఉపయోగించుకుంటున్నారని హనీ రోజ్ ఆరోపించారు. ఇలాంటి తప్పుడు ప్రవర్తన నుండి న్యాయ వ్యవస్థ స్త్రీలకు ఎటువంటి రక్షణను అందించలేదా అనేది తెలుసుకోవాలని ఉంది. లైంగికంగా కామెంట్లు చేయడం, అలాంటి ఉద్దేశంతో స్త్రీని వెంబడించడం ప్రాథమిక నేరాలు కాదా అని హనీ రోజ్ ఈ లేఖలో ప్రశ్నించారు. అలాంటి వ్యాఖ్యలను తాను ధిక్కరిస్తానని, సానుభూతితో విస్మరిస్తే చేతకదనే అర్థం వస్తుందని కూడా హనీ రోజ్ రాశారు. ఈ భామ మలయాళం, తమిళం, తెలుగు భాషలో నటించారు. ఇక హనీ రోజ్ బిజినెస్ కూడా చేస్తోంది. ఇప్పటి వరకు సినిమాలో నటించిన హనీ రోజ్ త్వరలో నిర్మాతగా కూడా మారనుంది. హనీ రోజ్ వర్గీస్ ప్రొడక్షన్స్ పేరుతో నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. సినిమా అనేది చాలామందికి ఒక కళ, ఒక విజన్, ఒక వెంచర్, అదొక ఫ్యాంటసీ, అదొక జీవిత కోరిక. దాదాపు 20 ఏళ్లుగా సినిమాలో నన్ను భాగమయ్యాను. దీనిని ఓ వరంలా భావిస్తున్నాను. నా యవ్వనం, జీవితం, చదువు, స్నేహం ఇలా అన్నింటిలో సినిమానే పెద్ద పాత్ర పోషించింది. కాబట్టి ఈ పరిశ్రమలో పెద్ద పాత్ర పోషించడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను.
నా కొత్త వెంచర్ లోగోను లాంచ్ చేస్తున్నాను. హనీ రోజ్ వర్గీస్ ప్రొడక్షన్స్. సినీ ప్రేమికుల నుంచి నాకు లభించిన ప్రేమే నాకు గొప్ప పాత్రలు వచ్చేలా చేసింది. నాపై మీరు చూపించిన ప్రేమ ఎప్పటికీ కొనసాగుతుందని ఆశిస్తున్నాను. నా ప్రయాణంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్తున్నాను అని హనీ రోజ్ పేర్కొంది. హెచ్ఆర్వి ప్రొడక్షన్స్ ద్వారా నా కోరిక ఆశ నెరవేరుతుందని భావిస్తున్నాను. టాలెంట్ ఉండి ఛాన్సుల కోసం ఎదురుచూస్తున్న ప్రతిభావంతులకు ఇదొక వారధిలా నిలబడుతుంది. మా ప్రొడక్షన్ ద్వారా వచ్చే సినిమాలు ఇండస్ట్రీని కీర్తి తెచ్చేలా చేస్తాయి. ఈ క్రమంలో అద్భుతమైన కథలను చెప్పాలనుకుంటున్నాము అని హనీ రోజ్ పేర్కొన్నారు. మరి హనీ రోజ్ ఎప్పుడు మళ్ళీ నిర్మాతగా సినిమాను స్టార్ట్ చేస్తుంది అనే దానిపై అభిమానులు ఆరాలు తీస్తున్నారు. ఇక తనకు షాపింగ్ మాల్స్ అంటే చాలా ఇష్టమని హనీ రోజ్ తెలిపింది. తాను ప్రారంభోత్సవానికి వెళ్ళిన చోట చాలామందిని చూస్తుంటే ఆనందంగా ఉంటుందని తెలిపింది. తనను చాలా ప్రారంభోత్సవాలకు ఆహ్వానించారని, అలాగే ఓ పెట్రోల్ పంపు ప్రారంభోత్సవానికి కూడా పిలిచారు. అక్కడ ఏ ప్రారంభోత్సవం చేయాలో అర్థం కావడం లేదు అని హనీ రోజ్ సరదాగా అన్నారు. అలాగే తనకు కాబోయే వాడి గురించి కూడా కామెంట్స్ చేసింది. ఒకప్పుడు ప్రేమ పెళ్లి చేసుకోవాలని అనుకునేదాన్ని, కానీ ఇప్పుడు అలా ఏం లేదు. మంచివాడు వస్తే పెళ్లి చేసుకుంటానని, నాకు సరిపోయే వ్యక్తి కావాలని హనీ తెలిపింది. ఆ వ్యక్తిని చూడగానే నాకు అర్థమవుతుంది. మంచి వైబ్ కలగాలి, కుటుంబాన్ని గౌరవించే వ్యక్తి అయి ఉండాలి, నా కోరికలకు అడ్డుగా నిలిచే వ్యక్తి కాకూడదని, అతనిలో స్వార్థం ఉండకూడదని హనీ పేర్కొంది.